హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరొక భారీ ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఇప్పుడే ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉంటే, మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారికి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ప్రభుత్వం అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా రికార్డు అయితే సృష్టించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రేషన్ కార్డులకు సంబంధించి మరొక ఊహించిన అప్డేట్ను తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చి ఈ రేషన్ కార్డుల లిస్టులో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మరి రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి రేషన్ కార్డులకు వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఉంటే మనకు ఈ యొక్క పథకానికి తప్పనిసరిగా రేషన్ కార్డును అయితే తప్పనిసరి చేశారు. మరి ఈ యొక్క రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఇక్కడ అయితే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కూడా మనకు రేపటిలోగా ఇలా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఇలా చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు రేపటి నుంచే. మరి ఏం చేయాలి ఏంటి, ఎవరికి కొత్త రేషన్ కార్డు వస్తుంది, ఎవరికి కొత్త రేషన్ కార్డు రాదు, అలాగే పాత రేషన్ కార్డుదారులు రేపు సాయంత్రంలోగా ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ గుర్తుపైన నొక్కండి. దానిపైన నొక్కితే చాలు. అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్, ఫేస్బుక్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి, మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉంది. అనేక పథకాలను అందించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఇప్పటికే మనకు ఈ సన్న బియ్యాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా సాయం చేస్తూ ఉంది. వారందరికీ కూడా ఎంతో మంచిగా మనకి యొక్క పథకం ద్వారా మనకి యొక్క రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మేలు చేస్తూ ఉందన్నమాట. మరి రేషన్ కార్డులు ఉన్న వారికి ఇక సన్న బియ్యం పంపిణీనే కాకుండా అనేక పథకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటికీ అనేక పథకాలను రేషన్ కార్డు ఆధారంగానే మనకి ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. చాలామంది యొక్క రేషన్ కార్డు ఉండే వాళ్ళంతా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇలాగే మీరు లబ్ధి పొందాలి, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సాయాన్ని మీరు తెలుసుకోవాలి, మీకు రావాలి, ఈ యొక్క పథకాల మనకు డబ్బులన్నీ కూడా అనుకుంటే పైసలన్నీ కూడా అందాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా ఈ రేపట్లోగా మీరు తప్పకుండా రేపట్లోగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క పని మీరు పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు చాలామంది ఈకేవైసీ అనేది చేసుకున్నారు. ఈకేవైసీ చేసుకున్నారు చాలామంది, వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఈకేవైసీ పూర్తి అయిపోయింది. మరి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారు ఉంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆదేశాల వరకు రేపు ఒక్కరోజు మాత్రమే, ఈ నెల 30 వరకు కూడా సమయం ఉంది. మరి మనకు రేపు ఖచ్చితంగా సాయంత్రం 5 లోపు మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మరి ఈకేవైసీ చేసుకుంటేనే మీ రేషన్ కార్డు అలాగే ఉంటుంది, రేషన్ కార్డు రద్దు అవుతుంది. లేకపోతే ఈకేవైసీ లేకపోతే రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు. మరి ఒక్కరు చేసుకుంటే కాదు, మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. మరి ఈకేవైసీ ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రేషన్ కార్డు అనేది రద్దు అవ్వకుండా ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ బియ్యం కానీ మిగిలినటువంటి పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు రేషన్ కార్డులను అయితే ఇబ్బంది లేకుండా ఈరోజు సాయంత్రంలోగా అంటే రేపు సాయంత్రంలోగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. ఇంకా చేసుకొని వారు మాత్రమే, ఒకవేళ మీరు చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు, చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మీరు రేపు సాయంత్రంలోగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి. మీకు తప్పనిసరిగా కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అయితే వస్తాయన్నమాట. మరి అంతేకాకుండా ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా ఏంటని. మరి ఇప్పటికే పంపిణీ చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది. సాంకేతిక కారణాలు ఒక పక్క, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఒక పక్క, ఇలా రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది పూర్తి కాకపోవడం, ఇలా అనేక కారణాలను అయితే సాకుగా చూపెట్టి మనకి ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేయలేదు. ఇక గత 10 నుంచి 15 సంవత్సరాల నుండి కూడా ఎదురు చూశారు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి. మరి వారందరికీ కూడా ఇది ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డును ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది ఈ యొక్క పథకాల ద్వారా. కాబట్టి రేషన్ కార్డుకు ఇప్పటికే అప్లై చేసుకున్న వారైతే మనకు మే 1వ వారం నుంచి కూడా రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డు వస్తుందా రాదా, లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో లింక్ పైన క్లిక్ చేసి ఈ కొత్త రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. మరి కొత్త రేషన్ కార్డు పొందితే నేను చెప్పినట్లు అనేక పథకాల ప్రయోజనాలతో పాటు అనేక అవకాశాలు అయితే ఉన్నాయి మనకు ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పి ముందుగా తెలుసుకోండి. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది గత వీడియో. మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్లోనే. మరి ఇక్కడ ఈ రేషన్ కార్డులు ఉన్న వారికి అంటే ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులన్నీ కూడా ఓకే అయిన వారికి ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి తొలి దశలో మనకు దాదాపు 5 నుంచి 10 లక్షల మందికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పటికే మనకు కొన్ని అర్హతలను కూడా ప్రవేశపెట్టింది. ఈ అర్హతలు ఉంటేనే రేషన్ కార్డు ఇస్తామని. మరి ఎక్కువగా భూమి ఉండకూడదు, అలాగే 4 చక్రాల వెహికల్ ఉండకూడదు, అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు, ఆదాయ పన్ను, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఉంటే కూడా ఇందులో మీకు ఏవైనా ఉంటే కనుక ఈ కారణాల చేత మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది. అలాగే కొంతమందికి కొత్తగా పెళ్ళైన వారికి కూడా మనకి రేషన్ కార్డు కొంతమందికి రద్దు చేశారు. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియలో చాలామంది అర్హులను తొలగిస్తున్నారు కాబట్టి, అంటే అనర్హత ఉన్న వారిని తొలగిస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఓకే అయిందా లేదా అని చెప్పేసి నేను చెప్పినట్లుగా మీరు గత వీడియో చూసి ఫోన్లో చెక్ చేసుకోండి. మీ ఫోన్లో ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పి మాత్రమే. తర్వాత మనకు కోటి రేషన్ కార్డులు అయితే ప్రింట్ అవుతూ ఉన్నాయి మొబైల్లో, అంటే ఏటీఎం కార్డు మాదిరి ఉంటుందన్నమాట. ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి కార్డును మీకు పంపిణీ చేస్తారు. దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డు అనేది పొందవచ్చు అనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మనకు ఈ మే నెలలో ఇచ్చేటువంటి రేషన్లో కూడా కొన్ని రకాల సరుకులను కూడా అదనంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటే మీరు గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు ఉంటేనే అన్నీ వస్తాయి మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏమీ రావన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం కనుక మనం ముందుకెళ్తే అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా మనకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు కూడా మీకోసం అందరం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వండి. కొత్త రేషన్ కార్డును అయితే తీసుకోండి. ఒకవేళ మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కూడా మీరు ఒకసారి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా ఒక కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారు. ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది. మీ సేవకు వెళ్ళి మీరు రేషన్ కార్డు కోసం ఆధార్ కార్డు జిరాక్స్లు, మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డు జిరాక్స్లు, అలాగే కరెంటు బిల్లు, మీరు ఉంటున్నటువంటి కరెంటు బిల్లు తీసుకుని 50 రూపాయలు ఇస్తే చాలు మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారైతే మళ్ళీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ప్రభుత్వం నుంచి అందించేటువంటి పథకాలన్నీ కూడా మీరు పొందండి. ఇది తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని
నల్లగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.